నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఈరోజు ఒక బాధాకరమైనటువంటి అంశం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ నేత, ఒక ఉద్యమ కెరటం నేల రాలినటువంటి అంశం. నిజంగా తెలంగాణ సమాజం మొత్తం కూడా ఒక మంచి ఉద్యమ నాయకుడిని కోల్పోయారు. అదేవిధంగా ఒక మంచి ఎమ్మెల్యేని కోల్పోయారు, మాజీ ఎమ్మెల్యేని కోల్పోయారంటూ కూడా తెలంగాణ సమాజం మొత్తం ఈరోజు కన్నీటి పర్యంతం అవుతూ ఉంది. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఈరోజు కన్నుమూయడం జరిగింది. ఆయన గత వారం రోజులుగా అంటే దాదాపుగా హార్ట్ స్ట్రోక్ తోటి బాధపడుతూ చికిత్స పొందుతూ హైదరాబాద్లో ఉన్నటువంటి సికింద్రాబాద్లో ఉన్నటువంటి యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఈరోజు మార్నింగ్ 12:51 తను చనిపోవడం జరిగింది. సో ఏదేమైనా ఒక మంచి నాయకుడిని తెలంగాణ సమాజం కోల్పోయింది. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి 54 సంవత్సరాలు యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతూ కనుమూయడం జరిగింది. తీవ్ర అనారోగ్యంతో గత ఆదివారం నుంచి యశోదలోనే ఆయన వెంటిలేటర్పై ఉండడం జరిగింది. వైద్యుల పర్యవేక్షణలో చాలా అద్భుతమైనటువంటి వైద్యం ఆయనకు అందించినప్పటికి కూడా వైద్యం అతనికి ఆరోగ్యం సహకరించకపోవడంతో అర్ధరాత్రి 12:51 తన తుది శ్వాస విడవడం జరిగింది. 7 గంటలకి తను హైదరాబాద్ నుంచి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి నల్లబెల్లి మండలం కేంద్రానికి ఆయన్ని పార్థివ దేహాన్ని అక్కడ తరలించడం జరిగింది. ఏదేమైనా ఒక మంచి ఉద్యమ నాయకుడిని తెలంగాణ సమాజం కోల్పోవడం బాధాకరం అంటూ తెలంగాణ సమాజం మొత్తం కూడా ఈరోజు కన్నీటి పర్యంతం అవుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఆయన మచ్చలేని నాయకుడిగా, అదేవిధంగా ప్రజల గుండెల్లో నిరంతరం స్థిరంగా ఉండే ఒక నాయకుడిగా ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు పెద్ది సుదర్శన్ రెడ్డి. తెలంగాణ మలిదశ ఉద్యమంలో నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి చేసినటువంటి పోరాటం ఎనలేంది. ఎందుకంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉద్యమ వ్యాప్తికి ఆయన ఒక సైనికుల్లో పనిచేయడం జరిగింది. అదేవిధంగా సబ్బండ వర్గాలందరినీ కూడా ఏకం చేస్తూ మరి ఒక ఉద్యమ కెరటంలో ఆయన మచ్చలేని నాయకుళ్ళ ప్రజలందరికీ మమేకమవుతూ ఒక మంచి ఉద్యమ వ్యాప్తికి ఆయన చాలా కృషి చేయడం జరిగింది. ఎంతోమంది హృదయాల్లో చెరగని చోటు వేసుకోవడం జరిగింది. సో ఆయన ఒక మా ఎమ్మెల్యేగానే కాకుండా జెడ్పీటీసీగా, అదేవిధంగా సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్గా కూడా పనిచేయడం జరిగింది. ఏదేమైనా ఆయన ఈరోజు మన మధ్య లేకపోవడం కొంచెం బాధాకరం విషయం. ఒక ఆప్తమిత్రుడిని కోల్పోయామంటూ కూడా ఈరోజు కేసీఆర్, ఎవరైతే కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాజీ ముఖ్యమంత్రి వర్యులు, ఆయన బాధను వ్యక్తం చేయడం జరిగింది. ఆయన వాళ్ళ కుటుంబ సభ్యులకి నివాళులు ఏదైతే వాళ్ళకి ధైర్యం చెప్పడం జరిగింది, అతని పార్థివ దేహానికి కూడా నివాళులు అర్పించడం జరిగింది. ఏదేమైనా ఒక మంచి నాయకుడిని, ఒక నీతివంతమైన నాయకుడిని, ఒక ఉద్యమ నాయకుడిని తెలంగాణ సమాజం కోల్పోవడం కొంచెం బాధాకరమైన విషయం. కేసీఆర్కి కుడిభుజంలా వరంగల్ జిల్లాలోనే ఆయన ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నటువంటి నాయకుడు. సో అటువంటి నాయకుడిని కోల్పోవడం బాధాకరంగా ఉందంటూ కూడా ఈరోజు కేసీఆర్ కావచ్చు, అదేవిధంగా కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు, మొత్తం తెలంగాణ ఏదైతే బీఆర్ఎస్ శ్రేణులు మొత్తం కూడా ఈరోజు బాధాతప్త హృదయాలతో అతని కన్నీటి వీడుకోలు పలకడం జరుగుతుంది. ఏదేమైనా ఈరోజు గన్మ్యాన్లు ఉంటే కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి బతికేవాడేమంటూ కూడా ఎర్రబెల్లి దయాకర్ రావు గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆయన చాలా బాధతో ఆయన రోధిస్తూ కూడా చెప్పడం జరిగింది. ఆయనకి గన్మ్యాన్లు తొలగించడం వల్లనే అతనికి సరైన సమయంలో ఆయనకు మందులు ఇవ్వలేకపోవడం వల్ల, ఆయన సరైన సమయంలో హాస్పిటల్కి తీసుకెళ్ళకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితులు జరిగింది. ఎందుకంటే అనారోగ్యం రీత్యా ఆయనకి మందులు టైంకి వేసేవాళ్ళు పక్కన ఒకళ్ళు ఉంటే బాగుండేది. సో గన్మ్యాన్లు తీసేయడం వల్ల ఆయనకి ఈ ప్రమాదం రావడం జరిగింది. అదే గన్మ్యాన్లు ఆయన పక్కన ఉండుంటే ఇటువంటి ప్రమాదం జరిగేది కాదు, మంచి ఉద్యమ నాయకుడు మన మధ్య లేకుండా పోయేవాడు కాదంటూ కూడా ఆయన చాలా బాధ వ్యక్తం చేయడం జరిగింది. ఏదేమైనా ఒక మంచి నాయకుడు, ఒక ఉద్యమ కెరటం, మలిదశ ఉద్యమంలో ఎంతో అద్భుతంగా పనిచేసి తెలంగాణ రాష్ట్రం సాధించడంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఈరోజు మన మధ్య లేకపోవడం బాధాకరమైన విషయం. మా యోయో టీవీ కూడా ఆయనకి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉంది. మనతో పాటు మాట్లాడడానికి ఆయన గురించి అనేక రకాలైనటువంటి భావాలు పంచుకోవడానికి మనతో పాటు సుమిత్ర ఆనంద్ గారు ఫోన్ ఆన్లైన్లో అందుబాటులో ఉన్నారు. ఆవిడ మాజీ టీఎస్పీఎస్సీ మెంబర్ కూడా. సో ఆవిడని అడుగుతాం, ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, అదేవిధంగా సహచరులు అందరూ వీళ్ళంతా సహచరులే, వీళ్ళందరూ కలిసి పనిచేశారు. ఈ 10 ఏళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీలో కూడా అద్భుతంగా పథకాలు అందించడంలో కానీ మొత్తం అంతా కూడా వాళ్ళు చాలా అద్భుతంగా పనిచేసినటువంటి నేపథ్యం ఉంది. సో సుమిత్ర ఆనంద్ గారిని అడిగి తెలుసుకుందాం మరి అతనితో ఉన్నటువంటి బాండింగ్ ఏంటి, ఏ విధంగా ఉందండి. మేడం నమస్తే అండి.
నమస్తే అండి. మేడం నమస్తే మేడం. రవి గారు. ఏదేమైనా ఈరోజు కొంచెం బాధాకరమైనటువంటి అంశం. సుమిత్రానంద్ గారు అందరూ కొంచెం ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే మీకు ఒక మంచి ఉద్యమ నాయకుడు ఈరోజు మన మధ్య లేకుండా పోవడం అనేది కొంచెం బాధాకరమైనటువంటి అంశం. పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి మీకు ఉన్నటువంటి అనుబంధం ఏ విధంగా చెప్పగలరు? ఆ భావన ఒకసారి పంచుకోండి మేడం మా టీవీ వీక్షకులకి. రవి గారు, టీవీ ప్రేక్షకులకు మీకు నమస్తే అండి. జై తెలంగాణ. జై తెలంగాణ. ఉద్యమ దళపతి కేసీఆర్ గారు మలిదశ ఉద్యమాన్ని నిర్మించిన తర్వాత దళపతి దండులో మొదటి వరుసలో నిలిచినటువంటి పోరాట యోధులు, ఉద్యమ నేత అన్నా అంటే అక్క అని, అన్నా నమస్తే, అన్నా జై తెలంగాణ అంటే అక్క నమస్తే, అక్క జై తెలంగాణ అని గౌరవం ఇచ్చి పుచ్చుకున్నటువంటి గొప్ప నాయకుడు తను. సుదర్శన్ రెడ్డి గారు అకాల మరణం తెలంగాణ రాష్ట్రానికి తీవ్రమైనటువంటి నష్టం. నాడు ఉమ్మడి నాయకత్వం వహించింది. స్ఫూర్తిదాయకమైనటువంటి ఆ పోరాటము రాష్ట్రం అంతా గమనించి ఇంకొకరికి ఆదర్శప్రాయంగా ఆ పెద్ది గారు పోరాడుతూ ఉన్నారు, పెద్ది సుదర్శన్ రెడ్డి అన్న పోరాడుతూ ఉన్నారు. ఆయన దేనికి వెరవని తీరు, భయపడని తీరు, ఆయన దెబ్బలు తింటూ కూడా ఆయన అనేక గాయాల పాలైన ఉద్యమంలో, ఆనాటి సమైక్య పాలనలో, అటు పోలీసుల ఒత్తిడి, రకరకాల ఇది ఆయన ఇటీవల ఒక ప్రసంగంలో చెప్తూ ఉన్నారు. తను చాలా మంది ఆ వైపు నుంచి పలకరిస్తే తాను పలకలేనని, అటువైపు చూడలేనని అనుకుంటారేమో, నన్ను క్షమించండి, నాకు ఒకే కన్ను కనపడుతుంది, నాడు వాటర్ గ్యాలన్లతో కొడితే ఆ కన్ను, ఒక కన్ను చూపు పోయింది నాకని చెప్పడం జరిగింది. అలాగే కాలు కూడా, ఒక కాలు కూడా నేను 2-3 రోజులకోసారి ఫిజియోథెరపీ చేయించుకుంటే గానీ నడవలేని స్థితి అని చెప్పి, అట్లా అనేక దెబ్బలు తిని గాయాల పాలై దేనికి భయపడకుండా, విరవకుండా, నాడు ఏమైతుంది, మగల పుట్టింది పుబ్బల పోతుంది పార్టీ, ఈ బక్కపలసిన మనిషితో ఏమైతుంది అని తెలంగాణలో ఉన్నటువంటి సమైక్యవాదులైతేనేంది, తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ ద్రోహులైతేనేంది వెనక్కి తగ్గించే ప్రయత్నము, ఉద్యమం మీద నీళ్లు చల్లే ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడడానికి దళపతి దండులో తాను ముందు వరుసలో నిలిచినటువంటి ఉద్యమ నేత పెద్దికి జోహార్లు, వినమ్ర జోహార్లు. వాళ్ళ తెలంగాణ సమాజానికి లోటు, తీరని లోటు, ఎంత అంటే దుఃఖకారకం. అది కేసీఆర్ గారు స్వయంగా ఎంత ప్రయత్నం చేయాలో అంత ప్రయత్నం, పెద్దిని బతికించుకునే ప్రయత్నం. ఎందుకంటే తనతో పాటు ఉద్యమంలో ముందు వరుసలో నిలిచినటువంటి తెలంగాణ బిడ్డ, త్యాగాలకు సిద్ధపడ్డ బిడ్డ, అటువంటి పెద్ది బతకాలనేటువంటి ఒక కేసీఆర్ గారు వచ్చి ఏ రకమైన వైద్యం అందిస్తారో అందించండి, విదేశీ వైద్య నిపుణుల సలహాలు తీసుకుంటారా, ఎట్లా తీసుకుంటారు, మీరు ఏదైనా చేయండి, దండం పెడతామా, పెద్దిని బతికించండి అని చెప్పేసి వైద్యులను వేడుకున్న తీరైతే యావత్తు తెలంగాణ కదిలిపోయిందండి. బాధాకరం నిజంగా. అతి స్వల్ప చిన్న వయసు కదా, 54 దృఢకాయుడు, ముందు వరుసలో ఉండేవాడు. ఆయన చూస్తే అసలు అనారోగ్యంగా ఉన్నాడా అనిపించే విధంగా వేధించిందండి ఆయన్ని మానసికంగా రేవంత్ సర్కారు. అది పద్ధతి కాదు కదా. ఎవరు యనుమల బ్రదర్స్ కి పెడతారట్లా, రేవంత్ రెడ్డి బ్రదర్స్ అందరికి సెక్యూరిటీ గన్మెన్లను పెడతారు ఎట్లా? ఏ రాజకీయాలు లేనటువంటి, కనీసం ఎవరు తెలియనటువంటి వాళ్లకు గన్మెన్లను ఇస్తూ, సెక్యూరిటీని ఇస్తూ, ఇవాళ తాను ఒక మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర వ్యాప్త పర్యటనలు చేస్తా ఉన్నారు, నియోజకవర్గానికి, జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. అట్లాంటి ఆయన విషయంలో నిజంగా వాళ్ళు వెంట ఉంటే సమయానికి ఒత్తిడి ఎంత అంటే ఆయనకు అంత ఇదిగా ఉంటారు. చివరిగా మొన్న 22 నాడు తెలంగాణ భవన్ లో కలుసుకోవడం జరిగింది. అన్నా నమస్తే అంటే అక్క నమస్తే అని ఆప్యాయంగా పలకరించిండ్రు. నన్ను గౌరవం ఇచ్చిపుచ్చుకునేవారు. తను ఏ హోదాలో ఉన్నా ఎవరు నన్ను పలకరించిండ్రు అనకుండా అందరితో, ఉద్యమకారులు అంటే ఆయనకు ప్రత్యేకమైనటువంటి అభిమానం, గౌరవం. తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళని ఆయన గుర్తుపెట్టుకొని వాళ్ళని గౌరవించేవారు, వాళ్ళని ప్రత్యేకంగా పలకరించేవారు. చెరగని చిరునవ్వుకు చిరునామా లాగా పెద్ద ముఖం ఉండేది. సుదర్శన్ రెడ్డి అన్న
అకాల మరణం బీఆర్ఎస్ పార్టీకే కాదు, తెలంగాణ రాష్ట్రానికి కూడా లోటండి. ఎందుకంటే ఎవరైతే రాష్ట్రం కోసం పోరాటం చేసిండ్రో వాళ్లకు తప్పకుండా ఏ ఆకాంక్షల కోసం ఏం కావాలని, ఎందుకు రాష్ట్రం కావాలని పోరాడినమో ఆ స్థాయిలో రాష్ట్రాన్ని తీర్చిదిద్దుకోవాలనే తపన ఉంటది. కష్టపడ్డ వాళ్లకు విలువ తెలుస్తుందండి. ఏ కష్టపడి పోరాటంలో ఉన్నారు, కష్టపడి రాష్ట్రాన్ని సాధించారు, త్యాగాలతోని రాష్ట్రాన్ని సాధించినాం. ఈ త్యాగాలు నిరర్థకం కావద్దు, ఈ త్యాగాలకు ప్రయోజనం కలగాలి, ప్రజలకు ప్రయోజనం కలగాలనే పట్టుదలతో పనిచేస్తారు. అట్లా ఆయన సంపాదించుకున్నది వాళ్ళ భార్యా పిల్లలు అగాధమండి. ఆయన ఏమి ఆస్తులు కూడా పెట్టుకోవడం, ప్రజాభిమానం కూడా పెట్టుకున్నారు. నిజాయితీ పరుడైనటువంటి సుదర్శన్ రెడ్డి, నిజాయితీ పరుడైన సాక్షాత్తు కేసీఆర్ గారే చాలాసార్లు కొనియడం జరిగింది, ఆయన్ని చాలా హక్కును చేర్చుకోవడం జరిగింది. కానీ ఈరోజు అటువంటి మంచి నాయకుడు కోల్పోవడం కొంచెం బాధాకరమైన అంశం. బాధాకరం, విచారకరం. టిఆర్ఎస్ పార్టీ శోక సముద్రంలో మునిగిపోయింది. తెలంగాణ ఉద్యమకారులు, పార్టీలకు అతీతంగా ఉద్యమకారులు అందరూ ఆసుపత్రికి ఒక దారండి. పాపం వైద్యులు కూడా, ఆ యశోద ఆసుపత్రి యాజమాన్యం కూడా సహకరించింది. సాధారణంగా అవి ఉంటాయి కానీ ఈ విషయంలో ఆయన ప్రజాభిమానాన్ని చూసి ఆసుపత్రి వర్గాలు కూడా ఆశ్చర్యపోయే పరిస్థితి. ఆ స్థాయి రాష్ట్రం నలుమూలల నుంచి ఆయన అభిమానులు, పార్టీలకు అతీతంగా ఉద్యమకారులు, నాయకులు అందరూ వచ్చి ఆయన కుటుంబానికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేసినాం. కానీ అందరం, మొన్ననే నేను వెళ్ళొచ్చిన, అయినప్పటికీ ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా, అత్యాధునిక చికిత్స అందించే ప్రయత్నం చేసిన పెద్ది సుదర్శన్ రెడ్డి గారు బతికించుకోలేకపోయినాం అనేటువంటి బాధ మాకు మిగిలి ఉందండి. చాలా విచారకరం. జోహార్లు పెద్ది గారికి, జోహార్ సుదర్శన్ రెడ్డి. గతంలో ఆయన ఆరోగ్యం గురించి అంతగా అంటే మీ అందరికీ తెలుసా మేడం, ఆయన ఆరోగ్య పరిస్థితి ఏంటని మీకు ఏమైనా ఐడియా ఉందా కొంచెం? ఆయన ఈ రెండు ప్రధానంగా చాలా దెబ్బలు తిన్నాడు, ఒత్తిడిని ఎదుర్కొన్నాడు, దెబ్బలు తిన్నాడు. ఆ ప్రభావం తప్పకుండా ఆయన ఆరోగ్యం మీద పడుతుంది. ఉద్యమ కాలంలో మళ్ళీ ఇప్పుడు రేవంత్ సర్కార్ పాలనలో అనేక ఒత్తిళ్లు ఆయన మీద ఉన్నాయి, లేవని కాదు. ఆ ఒత్తిళ్ల కారణంగా ప్రత్యేకించి అనారోగ్యంగా ఎప్పుడు కనిపించలేదు, చెరగని చిరునవ్వు. కాకపోతే ప్రజలు తనని ఎక్కడ అపార్థం చేసుకుంటారు అని, తన ఒక కన్ను పోయింది ఉద్యమంలో అప్పుడు అని చెప్పేసి, తన కాలికి బలమైన గాయాలు తగిలే అని చెప్పిండ్రు. కానీ గుండెకి సంబంధించి అనారోగ్యం అని, ఇతరాతర సమస్యలని మాకెవరికి తెలియదండి. ఇది ఆయన సడన్ గా అట్లా జరిగే వరకు నిజంగా ఆ వైద్యుడు వరంగల్లో ఆయనకు ఆ వైద్యం అందిన తీరు, ఆయన మళ్ళీ గుండె కొట్టుకున్నది, మళ్ళీ ఇదైంది, సిపిఆర్ చేయడంతో అమ్మయ్య గండం గట్టెక్కిందని అనుకున్నాం. ఆయన జీవిస్తే, బతికితే తెలంగాణకు మేలు జరుగుతుందని అనుకున్నాం, వరంగల్కు మేలు జరుగుతుంది అనుకున్నాం, రాష్ట్ర వ్యాప్తంగా ప్రయోజనాలు. ఎందుకంటే పోరాడిన వాళ్ళకు విలువ తెలుసు, ఆ పోరాటంలో ముందు వరుసలో ఉన్న వాళ్ళకి విలువ తెలుసు, త్యాగాలు చేసిన వాళ్ళకి విలువ తెలుసు. ఆ విలువలతో ఉన్నటువంటి పాలన అందిస్తారు, రాష్ట్రానికి మంచి జరుగుతుంది అని అనుకున్న సందర్భంలో ఇట్లా జరగడం, ఆయనకు చిన్న పిల్లలండి. తెలంగాణ వచ్చే వరకు తాను పెళ్లి చేసుకుని పట్టుబట్టి ఉద్యమంలో, ఎందుకంటే కుటుంబాన్ని ఇచ్చేస్తూ ఉద్యమం చేయలేమని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి చేతుల మీద ఆయన పెళ్లి జరిగింది. చిన్న పిల్లలు, 8 ఏళ్ల పాప, 14 సంవత్సరాల బాబు, చిన్న పిల్లలు. వాళ్ళు కుటుంబం, వాళ్ళ శ్రీమతిని కూడా ఆయన సమాజంలో సమానత్వాన్ని ఆకాంక్షించిన వ్యక్తి. ఆమెను కూడా సాధారణంగా భర్తలు చనిపోయిన తర్వాత భార్యలకు రాజకీయాల అవకాశాలు వస్తాయి, కానీ ఆమె జెడ్పీటీసీగా గెలిచింది. ఆమె ఫ్లోర్ లీడర్ గా పెద్ది స్వప్న గారు. అవును. అట్లా స్త్రీల సమానత్వాన్ని, స్త్రీకి కూడా రాజకీయ అవకాశాలు దక్కాలని ఆకాంక్షించినటువంటి వ్యక్తి. నేను చేస్తున్నా కదా, నువ్వెందుకు, నువ్వు వెళ్ళి చూసుకో అనకుండా ఆమెకు స్వేచ్ఛనిచ్చి, ఆమెను కూడా ఆమె అభిరుచులు, ఆసక్తులు గమనించి ప్రజాసేవలో తాను ముందు ఉంటా అంటే ఆమెను కూడా రాజకీయాల్లో పనిచేయనిచ్చినటువంటి గొప్ప ఆదర్శవాది పెద్ది గారు, పెద్ది సుదర్శన్ రెడ్డి గారి మరణం నిజంగా లోటండి, మాటలతో చెప్పలేదు. కేసీఆర్ గారికి పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి ఉన్నటువంటి బాండ్ గురించి ఏమైనా చెప్పగలుగుతారా మేడం? అదే చెప్తున్నా కదండి, నీకంటూ కుటుంబం ఉండాలి సుదర్శన్ రెడ్డి అని చెప్పేసి, తనకు పెళ్ళి వద్దన్న తాను దగ్గరుండి పట్టుబట్టి
ట్రస్టీ కుటుంబాన్ని ఏర్పాటు చేసి చాలా చాలా స్వయంగా తాను కదిలి వచ్చి ఆసుపత్రికి డాక్టర్లను చేతులెత్తి మొక్కి బతికించండి, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, మా సుదర్శన్ రెడ్డి బతికించండి అని డాక్టర్లను వేడుకున్నారంటేనే దీన్ని బట్టి అర్థమవుతుంది కదండి. చాలా చాలా ఎవరైతే తనతో పాటు ఉద్యమంలో ముందు వరుసలో ఉన్నారో లెక్క చేయకుండా నాటి సమైక్యవాదులు తెలంగాణ ద్రోహుల నుంచి వచ్చినటువంటి హెచ్చరికలు అవేవి లెక్క చేయకుండా తనతో పాటు ఉద్యమంలో ముందు వరుసలో ఉన్న వాళ్ళందరినీ కేసీఆర్ గారు చాలా గుర్తు పెట్టుకుంటారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం అందరితో పని చేయించాలనే క్రమం వేరు, ఆయన గుర్తు పెట్టుకోవడం రాష్ట్రం అనుభవజ్ఞులను పాలనలో భాగం చేయాలనేటువంటి ఆలోచన వేరు, తాను ఉద్యమకాలను ప్రత్యేకంగా గుర్తుపెట్టుకున్నటువంటి తీరు వేరు. పెద్ది సుదర్శన్ రెడ్డి పట్ల ఆ గుర్తు ఆ ఇది కేసీఆర్ గారికి ఉందండి. ఆయన ఎంత దుఃఖపడతా ఉన్నారో తలుచుకుంటే మా గుండె కూడా తరుక్కుపోయే పరిస్థితి తెలంగాణ. కేసీఆర్ గారు పైకి ఎంత గంభీరంగా కనపడతారో అంత సున్నిత హృదయులు. ఆయన తట్టుకోలేరు ఈ బాధను, ఈ దుఃఖాన్ని. కేసీఆర్ గారు హాస్పిటల్కి వెళ్ళి ఆయన పలకరించడం జరిగింది, వైద్యులకి మంచి వైద్యం అందించమని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం కూడా కుటుంబానికి చేయడం జరిగింది అంతిమ సంస్కార కార్యక్రమాలకి కోసమని. స్వప్న గారికి కూడా కొంత 10 లక్షల వరకు ఇవ్వడం జరిగిందంటూ కూడా సోషల్ మీడియాలో వినిపిస్తూ ఉంది. ఏదేమైనా మేడం, మీరందరూ కూడా ధైర్యంగా ఉండండి. ఒక మంచి నాయకుడు, మీ పట్ల ఎంతో ప్రేమ గౌరవాలతో ఉండేటువంటి నాయకుడు. సోదర భావం, ప్రేమ గౌరవం, సోదర భావం, అన్న అంటే అక్క అని పిలిచేటువంటి ఇది తాను ఏ స్థాయిలో ఉన్నా తాను ఎమ్మెల్యే అయిన ఉద్యమకారుల పట్ల ఆ గౌరవం, సముచితమైనటువంటి గౌరవాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి అన్న గారికి మీ యోయో టీవీ ద్వారా ఆయన్ని లేని లోటును, ఈ దుఃఖాన్ని భరించడం కష్టమే అయినప్పటికీ ఆయన కుటుంబానికి, ఉద్యమకారులందరికీ కూడా ధైర్యంగా ఉండాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి యోయో టీవీ ద్వారా జోహార్లు అర్పిస్తూ. జోహార్. రైట్ మేడం, మీరు బాధపడకండి. ఏదేమైనా మరి అంటే టైం మేడం, అంతే. ఆయన మీతో మాట్లాడుతూ ఉంటే దుఃఖం వస్తుంది. అవును అవును, అందుకనే నేను కూడా మిమ్మల్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నా. బట్ ఎందుకంటే మీకు ఆయనకు ఉన్నటువంటి మీ అందరికీ ఉన్నటువంటి ఆ అనుబంధం కానీ ఆ బాండింగ్ కానీ అది ఎవరు కూడా అంత తొందరగా మర్చిపోలేరు. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఆన్లైన్లోకి వచ్చి పెద్ది సుదర్శన్ రెడ్డి గారి గురించి మంచి భావాలను పంచుకున్నారు. మీరు కూడా ధైర్యంగా ఉండండి. ఆ కుటుంబానికి కూడా మంచి ధైర్యం కలగాలని ఆ దేవుడిని మనం కూడా ప్రార్థిద్దాం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మన మధ్య లేకపోయినా ఆయనకి సంబంధించినటువంటి అన్నీ కూడా ఆయన గుర్తులన్నీ కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా గుర్తు చేసుకుంటూ ఆయన అంతిమ యాత్రలో పాల్గొంటూ ఆయన పార్థివ దేహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్తూ ఉన్నారు. సో ఆ విజువల్స్ అన్నీ కూడా మనం చూడవచ్చు. బట్ ఏదేమైనా అటువంటి మంచి నాయకుడు మన మధ్య లేకపోవడం అనేది కొంచెం బాధాకరమైన విషయం. అందరూ కూడా ధైర్యంగా ఉండాలని కేసీఆర్ గారు కూడా పిలుపునిచ్చారు. ఓవర్ టు స్టూడియో.